శ్రీరామ్ జై 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 శ్రీరామ్ అయోధ్య రామ పట్టాభిరామ 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 जय श्रीराम पट्टाभिराम जय श्रीराम जय श्रीराम जय श्रीराम जय जय बोलो जय श्रीराम जय श्रीराम जय श्रीराम जय जय श्रीराम 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 हरे राम हरे राम हरे राम हरे राम 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 हरे राम हरे हरे राम 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 हरे हरे जय श्रीराम 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 రాముని భక్తులము ఒక విధంగా, ఎందుకంటే రాముడికి కూడా నలుగురు అన్నదమ్ములు ఒక అక్క ఉండేది. అలాగే మేము కూడా అలాగే ఉన్నాం కాబట్టి ఆయన అంటే మాకు అమితమైన ప్రేమ. చిన్నప్పటి నుంచి మాకు ఆయన మీద ఉండే భక్తిని ఏదో విధంగా చాటుకునే వాళ్ళము. ఇప్పుడు ఈ సందర్భంగా ఏంటంటే 500 సంవత్సరాల తర్వాత మన రామునికి తను ఉన్నటువంటి అయోధ్యలో మళ్ళీ పూజలు జరుగుతున్న సందర్భంగా తన కోసం ఈరోజు ఏదైనా నా వృత్తా భక్తిగా చూపించాలన్న ఉద్దేశంతో, ఆయన సన్నిధిలో నేను గడపాలన్న ఉద్దేశంతో ఈరోజు నేను ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాను. ఈ రంగోలీ ప్రోగ్రాము ఆ రాముని అయోధ్యని నేను నా చేతుల మీదుగా వేసి నేను ఆనందింపబడాలని ఉద్దేశంతో మాత్రమే ఇది చేశాను. ఇది నాకు ఎంతో ఆనందంగా ఉంది. చాలా ఇక్కడ చూసిన వాళ్ళకి కూడా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా. నా కొడుకు ఆ రెండో ఆయన శ్రీవేదావి కాలేజీ డైరెక్టరు, ఆ మ్యాథ్స్ లెక్చరరు. ఇలా అన్ని మానేసుకొని చిన్నప్పుడు నా కొడుకు అన్ని మట్టికి తెచ్చి మట్టి విగ్రహాలు చేసి బాణాలు చేసి సత్తు చేసుకొని నడిచేది. అదే కోరిక ఆయనకి ఇప్పటికి ఉంది. ఇవాళ రాముని విగ్రహం ఈ ఆడకట్ట ఎల్లారెడ్డి కాలనీ, ఎల్లారెడ్డి గల్లీది, ఐతనగర్ ఎల్లారెడ్డి కాలనీ. ఆ కాలనీ వాళ్ళు కూడా అందరు సపోర్ట్ చేసారు. మంచిగా బండ్లు గట్ట పక్కన పోలిచ్చారు. మంచి అందరు మంచిగా ఉంది. బాగా నాటితే నా కొడుకు ఎంతో సంతోషం అవుతుందండి. థ్యాంక్ యూ అందరికీ. అందరికీ జై శ్రీరామ్ 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 జై శ్రీరామ్
విజయలలిత అండి. నేను శ్రీను ఈ ఆర్ట్ రాముడి ఆర్ట్ వేసిన శ్రీను వాళ్ళ అక్కనండి. నేను శ్రీను వాళ్ళ అక్క. నేను నా తమ్ముడికి చిన్నప్పటి నుంచి అండి మేము సినిమాకి వెళ్తే లవకుశ సినిమాకి వెళ్ళినా, శ్రీరాముని సినిమాకి వెళ్ళినా, ఏ సినిమాకి వెళ్ళినా భక్తితో ఉండేవాళ్ళం. రాముడు అంటే చాలా ఇది రాముడి భక్తులం, మొత్తం మీద శివభక్తులం, రాముడి భక్తులం. అయితే సినిమాలు రాగానే రాముడు బాణాలు ఏ విధంగా వేసుకునేదో ఆ విధంగా తయారు చేసి తను వేసుకొని బాణాలు వేసి చూపించేవాడు. అట్లా చిన్నప్పటి నుంచి అదే ఆ రాముడి పాటతోటే, రాముడి ధోరణితోటే పెరిగిందండి. తను ఇప్పటికి కూడా తల్లిదండ్రులను కానీ ప్రతి ఒక్కరిని గౌరవించడం, రాముడి బాటలో నడుస్తాడండి. ఒకటే మాట, ఒకటే బాణం, ఒకటే సంగి అని తను మొదటి నుంచి కూడా అంతే. నా తోడబుట్టిన తమ్ముళ్ళు కూడా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులాగా నలుగురండి. నా తమ్ముడు ఇలా వేయడం నాకు చాలా గర్వంగా ఉంది. రాముడి బాటలో నడవడం, అలాంటి వంశంలో మేము పుట్టడం, మా అమ్మ నాన్న అందరం మేము చాలా ఇది అండి. ఓకే, అది నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే నా తమ్ముడి గురించి నమస్తే, అందరికీ నమస్తే. హయత్ నగర్ ఎల్లారెడ్డి కాలనీలో మా సెకండ్ బ్రదర్ అయిన శ్రీను, కోమండ శ్రీను ఈ అయోధ్యకు పోలేని టైంలో ఆయన భక్తి ఇలా చాటుకున్నాడు. ఈ ముగ్గు అంటే ఈ రాముని ముగ్గు ఇంత అంగరంగ వైభవంగా ఇంత మంచిగా వేసిండు. ఆయన భక్తుడు. మేమంతా ఈ రాయనకొండ మునేశ్వరుల భక్తులము. అక్కడ మాకు టెంపుల్ ఉంది, ఈ పార్వతీ పరమేశ్వరుల టెంపుల్. నా పేరు వీరభోగ వసంతరాయలు, మా నాయన పేరు శ్రీ షాయిలు, మా అమ్మ పేరు లక్ష్మమ్మ. మేమిద్దరం కమల పిల్లలము. విజయలలిత, వీరభోగ వసంతరాయలు. నా రెండో తమ్ముడైన శ్రీను, గోవిందరు, విజయలలిత అందరం కలిసి మేము జాయింట్ ఫ్యామిలీగా ఉండి మేము, ఎందుకంటే రాముడు ఈ దేశానికి ఆదర్శవంతుడు. ఈ నవడేస్ అంటే ఇప్పుడున్న పిల్లలందరూ పబ్బులని, అది కాకుండా హిందూ బంధువులందరూ ఈ రాముని ఇవాళ 500 సంవత్సరాల నుంచి కొట్లాడుతూ ఈసారి ఈ మోడీ ఆధ్వర్యంలో ఈ టెంపుల్ కట్టినందుకు మోడీకి కృతజ్ఞతలు చెప్తూ హిందూ బంధువులందరికీ నా ప్రణామం తెలుపుకుంటూ ఈ రాముడు సీత అనే కావ్యము తెలుపుతున్న అందరూ ఆయన నడవడిలో నడవాలి. రాజ్యం కూడా సుభక్షంగా, రాజనీతిజ్ఞులు కూడా రాముడి బాటలో నడిచి ప్రజలకందరికీ సుభిక్షం తెలపాలని, అందరూ మంచిగా ఉండాలని సర్వజన